బ్రేకింగ్ న్యూస్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. శివబాలకృష్ణ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ పదవిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈ సోదాలు చేశారు. శివబాలకృష్ణపై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. జనవరి 24న శివబాలకృష్ణ ఇంటితో పాటు కార్యాలయాలతో సహా మొత్తం 20 చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. దాదాపు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా కూడా శివబాలకృష్ణపై అభియోగాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలైతే ముగిశాయి. శివబాలకృష్ణ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో కూడా ఇటు ఈడీ అధికారులతో సోదాలు నిర్వహించారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన బాలకృష్ణ పదవిని అడ్డుపెట్టుకుని దాదాపు కోట్ల రూపాయలను సంపాదించారు. ఇటు ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులైతే సోదాలు చేసింది. బాలకృష్ణపై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. జనవరి 24న శివబాలకృష్ణ ఇంటితో పాటు ఇటు కార్యాలయాలతో సహా మొత్తం 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తుంది. ఇప్పుడు మనీ లాండరింగ్ కూడా పాల్పడినట్లుగా శివబాలకృష్ణపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ఇవాల్టితో ఆయన ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలైతే ముగిశాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, మనం చూస్తూ ఉన్నాం ఇటు మొత్తానికి అయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శివబాలకృష్ణ వారి ఇంట్లో ఈడీ సోదాలు అయితే ముగిశాయి. సో మొత్తంగా ఎటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ బంధువుల ఇళ్లకి సంబంధించి ఏమైనా దొరికాయనుకోవచ్చా ఈడీ అధికారులకి? ప్రసన్న, అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఈ రోజు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మరియు అతని సోదరుడైనటువంటి శివ నవీన్ కుమార్ నివాస ప్రాంతాల్లో కూడా ఏదైతే మనకు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క మొత్తం ఈడీ అయితే ఈ యొక్క మొత్తం దాడులుగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ పరిశోధనలు కూడా జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అటు రాజేంద్ర నగర్ మరియు చైతన్య నగర్ అలాగే శివబాలకృష్ణ మరియు శివ నవీన్ నివాస ప్రాంతాల్లోని కొన్ని డాక్యుమెంట్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఈడీ తనిఖీల కారణంగా అటు కుటుంబ సభ్యుల ఆస్తి సంబంధించినటువంటి డాక్యుమెంట్లతో పాటు బ్యాంకు లావాదేవీలు, అక్రమ నిర్మాణ అనుమతుల వంటి అంశాలు కూడా పరీక్షిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈడీ. అయితే గతంలో ఏసీబీ అధికారులు చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి గతంలో ఈయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేశారు కాబట్టి శివబాలకృష్ణ సుమారుగా 250 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది ఆయన హయాంలో. అయితే గతంలోని యాంటీ కరప్షన్ బ్యూరో చెప్పినటువంటి దర్యాప్తులో కూడా శివబాలకృష్ణకు సంబంధించినటువంటి ఆస్తుల విలువ చూసుకుంటే సుమారుగా 250 కోట్ల వరకు కూడా ఉంటుంది అంటూ కూడా అటు ఏసీబీ అయితే గుర్తించింది. సుమారుగా మనం ఆయన ఆస్తుల లెక్క చూసుకున్నట్లయితే సుమారుగా 214 ఎకరాల వ్యవసాయ భూములతో పాటు సుమారుగా 29 ప్లాట్లు అలాగే 7 అపార్ట్మెంట్లకు ఇంకొక విల్లా కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక డాక్యుమెంట్ల ప్రకారం చూసుకున్నట్లయితే వీటి విలువ కేవలం 13.3 కోట్లు మాత్రమే ఉండాలి. కానీ అవి బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే సుమారుగా 250 కోట్ల రూపాయల వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీంతో ఏసీబీ ఫిబ్రవరిలో ఆయనని అరెస్ట్ కూడా చేసింది. అలాగే ఇదే కేసులో అదే కేసులో శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలిసింది. అయితే నియమ నిబంధనలను ఉల్లంఘించి అనధికారికంగా అనుమతులు ఇచ్చి పలు విల్లాలు, అపార్ట్మెంట్లు, లేఅవుట్లకు ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పర్యాయంగా ఫ్లాట్స్ లేదా
ఏసీబీ అంటే ప్లాట్లు కానీ ఇతర విల్లాస్ కానీ తీసుకున్నట్లు అటు ఏసీబీ కూడా గుర్తించింది. అయితే ఏసీబీ ఈ వ్యవహారంలో ముగ్గురు బినామీలను కూడా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. శివబాలకృష్ణకు ఇతర ముగ్గురు వ్యక్తులు కూడా బినామీల కింద ఉండి ఆయన ఆస్తులను కూడా తమ పేర్ల మీద అంటే ఎవరైతే అక్రమంగా అనుమతులు స్వీకరించారో అనుమతులు తీసుకున్నారో వాళ్ళ వద్ద నుంచి ఈ బినామీలు ఈ యొక్క శివబాలకృష్ణకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా బినామీ పేర్ల మీదకు మార్చి తనకు బినామీలుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటు పిఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇటు ఈడీ కూడా. అయితే అందులో ఈసీఐఆర్కు సంబంధించి అంటే ఎకనామికల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు నమోదు కూడా చేసింది. ఇక ఈడీ విచారణలో శివబాలకృష్ణ అతని కుటుంబ సభ్యుల పేర్లపైన కూడా ఎఫ్ఐఆర్ అలాగే నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీంట్లోనే బిల్డింగ్ డాక్యుమెంట్లు అలాగే అనుమతులను అయితే పరిశీలిస్తూ ఉంది. ఏ అనుమతులని హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఎవరెవరికి అనుమతులను ఇచ్చారు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి బినామీలు ఏ యొక్క ఆస్తులను కూడబెట్టుకున్నారనేటువంటి దానిపైన కూడా ఆ డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో మనీ లాండరింగ్ కేసులో కూడా అంశంలో కూడా కేసులోను కూడా ఇటు ఈడీ బలోపేతం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రసన్న. అయితే విజయ్, ఇప్పటికే చూసుకుంటే దాదాపు జనవరి నెల నుంచి కూడా వారి ఇంట్లో సోదాలు అనేవి కూడా కొనసాగుతున్నాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఈ రోజుతోనే ఈ సోదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోవచ్చా, లేదంటే ఇటు వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చూశారు కాబట్టి వాటి ఆధారంగా మరొకసారి సోదాలు చూసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రసన్న, ఎందుకంటే ఈ రోజుతోనే అయిపోదు ఇది. ఎందుకంటే మనీ లాండరింగ్ కేసులు కూడా ఈడీ బలోపేతం చేయాలన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ మనీ లాండరింగ్ కేసును కనుక ఒకవేళ బలోపేతం చేస్తే కనుక ఈ ఈడీ సోదాలు అనేటివి ఇంకా కూడా ముమ్మరంగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు శివబాలకృష్ణకు ఎవరెవరు ఆస్తులకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈడీ అయితే సేకరించనున్నది. దీనికి సంబంధించి పూర్తిగా అటు ఆయన తమ్ముడు శివనవీన్తో పాటు కుటుంబ సభ్యులతో పాటు అటు ఆయన రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించింది ఏసీబీతో పాటు ఈడీ కూడా. అయితే ఈ రోజు నిర్వహించినటువంటి ఈడీ తనిఖీల్లో భాగంగా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయన వ్యవసాయ భూమికి సుమారుగా 200 ఎకరాలకు పైబడ వ్యవసాయ భూమితో పాటు ఇతర ఫ్లాట్లు విల్లాస్కు సంబంధించి అలాగే ఓపెన్ ప్లాట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా ఈడీ అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మున్ముందు ఇంకా అసలు ఎక్కడి నుంచి మొదట ఆయన అక్రమ లావాదేవీలు ఎక్కడి నుంచి మొదలు పెట్టారనేటువంటి కోణంలో కూడా ఈడీ అయితే పరిశోధనలు చేయనున్నట్టు తనిఖీలు చేయనట్టుగా తెలుస్తూ ఉంది.